హిపోక్రాట్ లక్షణం. రైట్, ఇక మనం దీంట్లోకి వద్దాం. ఇవాళ శ్వేతపత్రం విడుదల చేశారు కదా విజయ్ అసెంబ్లీలో ఆర్థిక పరిస్థితి మీద. ఏంటి శ్వేతపత్రం విడుదల చేయడంలో మీ ఉద్దేశం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాడు ఆయన్నేదో ఎండగట్టడానికి అనుకుంటున్నారు, కానీ అసలు ఏంటి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సార్, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 66 సంవత్సరాలు, ఐ మీన్ 1956 తీసుకుంటే 2019 దాకా మనం చేసిన మొత్తం అప్పులు 3,62,000 కోట్లు. ఒక్క రూపాయి అటు ఇటు కావచ్చు, చేంజ్ లేదు, 3,62,000 కోట్లు. ఈ 2019 నుంచి 24 దాంతో డబుల్ చేసాం. దాదాపు 7 లక్షల చేంజ్ కోట్ 7,34,000 కోట్స్ అయినమాట. సో ఇంత అప్పులు ఇంతకన్నా 1 లక్ష ఎక్కువ ఉందేమో అనుకుంటున్నాం, ఎందుకంటే ఇంకా ఒక లోతుగా తవ్వితే వస్తాయనే మా నమ్మకం. సో కొంతవరకు లాక్కొచ్చారు. అసలు ఎంత అప్పులు ఉన్నాయి? ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ బుగ్గన రాజేంద్ర రెడ్డి కానీ ఇంతకుముందు ఎందుకు పెట్టలేకపోయారు? అంటే వాళ్ళకి అప్పులు ఉన్నాయనే విషయం బాగా వాళ్ళకి తెలుసు. సో అప్పులతోనే మనం జీవిస్తున్నాం అనే విషయం తెలుసు. సో ఈ అప్పులతో మనం ఇక్కడి నుంచి ఎలా ముందుకు పోవాలంటే అసలు మన పరిస్థితి ఏంటి, మన డబ్బులు ఉన్నాయా లేవా అని తెలుసుకోకుండా ఇప్పుడు ఇంట్లో వచ్చాం, ఇప్పుడు కొత్త ఇంట్లో చేరినాం, ఆ ఇల్లు ఏంటి, ఎన్ని రూములు ఉన్నాయో చూసుకుంటాం, ఈ రూమ్లో ఏం పెట్టాలి అని. అట్లా కనీసం మనం ఎక్కడున్నాం, వేర్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ గోయింగ్ ఫార్వర్డ్ ఎలా చేయాలి అని ముందు మనం అనుపానులు తెలుసుకోకుండా, ఇప్పుడు మామూలు గవర్నమెంట్ అంటే సరే, ఈయన అట్లా కాదు, ఆర్థిక విధ్వంసం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు పూర్తిగా ఆర్థిక విధ్వంసం చేశారు. సో 9,74,000 కోట్ల రూపాయల అప్పుని గవర్నమెంట్ అధికారికంగా ఇవాళ చెప్పింది. ఇంకా 1,13,000 కోట్ల రూపాయలు ఇంకా హానర్ చేయాల్సిన ఇవి ఉన్నాయి. దాంట్లో 84,000 క్రోర్స్ అసలు నేను సిఎఫ్ఎంఎస్లోకి ఎంట్రీ చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పొద్దున్న బహుశా ఆయన ఎందుకు ఒక అర్ధగంట చంద్రబాబు నాయుడు ఇది పెడుతున్నప్పుడే ఎందుకు పెట్టారంటే ఈ వాంట్స్ టు గెయిన్. ఎందుకంటే చాలా అమాయకంగా, చాలా ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని చెప్పాలి, ఇవాళ చాలా స్క్రిప్ట్ చూసే మాట్లాడుతున్నాడు, బట్ చాలా ఇదిగా అమాయకంగా ఇన్నోసెంట్గా అంతంత లేవే, 7,22,000 కోట్లు ఉన్నాయి, ఏందో చెప్పారు, 14,000 కోట్లు 14 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అన్నారు. కొత్తగా ఎవరైనా చూస్తే బహుశా అంతేనేమో, నిజమేనేమో, మనమే వీళ్ళు ఈ టీడీపీ వాళ్ళే తప్పు చెప్పారేమో, ఎంత ధైర్యంగా ఎంత ఎంఫాటిక్గా అంత లేవే, ఎక్కడున్నాయి చూడండి, మీరేమో 14 లక్షల కోట్లు అన్నారు, గవర్నర్ చేత 10 లక్షల కోట్లు, ఇప్పుడు 7,56,000 ఉండేది, అంతే ఉండేది. అంటే యాజ్ ఇఫ్ ఆయన ఇప్పుడు ఆయన ఎగ్జామ్ రాసి ఆయనే దాన్ని ఇంకా అక్కడ ఇప్పుడు ఒక గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు ఎగ్జాక్ట్లీ మోర్ దెన్ 100 ఆయనే వేసుకునేసి అంటే ఎంత అంటే చాలా కాన్ఫిడెంట్గా. సో ఇంతేనేమో ఉండేది. బహుశా కొత్తగా ఎవరన్నా చూస్తే నాకు 2-3 ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, ఏంట్రా మీరేమో 10 లక్షలు 11 లక్షలు అంటారు, ఆయనేమో చాలా క్యాజువల్గా 7 లక్షల చేంజ్ ఉందన్నారు, లేదు ఇంకో గంట ఆగు వస్తుంది అన్న. సో గంట కంటే ముందే అంటే నేను దగ్గర అదే ఒక అంతంత చీప్ టెక్నిక్స్తో ఏదో ఒక అర్ధ గంటలో నువ్వేదో మార్కులు సాధించేస్తావు అనుకుంటే, లేదు జగన్మోహన్ రెడ్డి గారు, దట్స్ నాట్ గోయింగ్ టు బీ థింగ్. మీరు చేసింది ప్రతి ఒక్కటి కూలంకషంగా ప్రజల ముందు పెట్టబోతున్నాము, ప్రజలు జడ్జ్ అయిపోతున్నారు. ఆల్రెడీ ఒకసారి మిమ్మల్ని జడ్జ్ చేశారు, 11 సీట్లే ఇచ్చారు, ఇంకా జడ్జ్ అసలు ఎంత అప్పులు ఉన్నాయి. మీరు ఒక్క చిన్న మాట చెప్పనా, మనకందరికీ తెలుసు ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి 400 కోట్ల రూపాయలు తీసుకున్నాను.